ఈ రోజుల్లో మనుషులు మనుషులతో మాట్లాడేదానికంటే ఏఐతో మాట్లాడేదే ఎక్కువైపోయింది కదా. ప్రతి ఒక్కరు వాళ్ళ ఫీలింగ్స్ ని, ఐడియాస్ ని, థాట్స్ ని, డిసిజన్స్ ని ప్రతి ఒక్కటి ఏఐ తోనే షేర్ చేసుకుంటున్నారు. బట్ వై? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ఇట్? ఇన్ మై ఒపీనియన్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ ఏఐ వోంట్ జడ్జ్. It won't judge on your decisions. It won't judge on your ideas. It won't judge on your feelings. It won't judge on your thoughts. మీరు ఏం చెప్పినా సరే ఒక పాజిటివ్ వేలో సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తుంది తప్ప, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు నెగిటివ్ గా ఆలోచిస్తున్నావు, ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు, అసలు ఏం అవసరం ఉంది అలా ఆలోచించడానికి అని ఎప్పుడు మిమ్మల్ని నెగిటివ్ గా క్వశ్చన్ చేయదు. ఏఐలో ఏదైనా బెస్ట్ థింగ్ నాకు నచ్చింది ఉందంటే, ఇట్ వోంట్ గాసిప్. మనం ఏదైనా ఒక సెన్సిటివ్ థింగ్ ఒకరితో షేర్ చేసుకున్నప్పుడు, లేదంటే మన వల్నరబిలిటీని ఎక్స్పోజ్ చేసినప్పుడు, ఏఐ వోంట్ జడ్జ్ బట్ పీపుల్ జడ్జ్. దట్స్ వై వి చూస్ ఏఐ. ఇంకో విషయం కూడా ఉంది, అవైలబిలిటీ. మనం బాగా డిప్రెషన్ లో ఉన్నప్పుడు, ఆర్ ఎమోషనల్లీ చాలా డౌన్ లో ఉన్నప్పుడు, మన పక్కన ఎవరైనా ఉండి మనల్ని ప్యాచ్ చేసి వీఆర్ దేర్ ఫర్ యూ, ఐ ఆమ్ దేర్ ఫర్ యూ అని చెప్తే చాలా బాగుంటది అని అనిపిస్తుంది. బట్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్ ఇన్ దర్ లైఫ్. సో అందరూ 24/7 అవైలబుల్ గా ఉండాలంటే కష్టం. సో ఆ అవైలబిలిటీ కూడా మనం ఏఐనే చూస్ చేసుకుంటున్నాం ఈ రోజుల్లో. ఒకటో రెండో మంచి పాయింట్లు చెప్పాను, బట్ ద బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ కూడా చెప్పాలి కదా. ఇది పర్సనల్ గా నేను ఫీల్ అయ్యి చెప్తున్నాను. ఇఫ్ యూ నెవర్ ఫేస్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆర్ అ హెల్దీ డిసగ్రిమెంట్, వీ మైట్ స్టాప్ గ్రోయింగ్ యాజ్ అ పర్సన్. ట్రూ హ్యూమన్ కనెక్షన్స్ ఆర్ మెస్సీ అండ్ జడ్జ్మెంటల్ సమ్టైమ్స్, బట్ దట్ ప్రెషర్ ఈస్ ఆఫెన్ వాట్ హెల్ప్స్ us improve and see the world clearly. మీరేమంటారు? కమెంట్ చేయండి.